ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నాం. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా, పరిశుద్ధ గ్రంథంలో నుండి రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్గా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. అదేమనగా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ మూలంగా అనగా దేవుని మూలంగా పలికిన వారైరని అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలో జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అది దేవుని వాక్యం అని గ్రహించాలి. అప్పుడు దానిని స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవాలన్నా, గ్రహించాలి అన్నా, దాన్ని అర్థవంతంగా చదవాలి అన్నా, అది దేవుని చేత రాయబడింది అని మనము గ్రహించగలిగితే, ప్రతి ప్రవచనం, ప్రతి లేఖనం, ప్రతి పదం అర్థమయ్యేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. నీకు అర్థం కావాలంటే ఫస్ట్గా అది దేవుడే రాసినాడని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడైతే దానిని నువ్వు గ్రహించి అలా దేవుని వాక్యాన్ని చదువుతావో, అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. గ్రహించకుండా, ఒప్పుకోకుండా, ఇది దేవుడు రాసినాడని నీవు ఒప్పుకోకుండా, గ్రహించకుండా నువ్వు ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదివినా అది నీకు ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి సత్యం, అందులో ఉన్నటువంటి అర్థం నీకు అర్థమయ్యేటట్లుగా దేవుడు నీకు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.